లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులకు ఎప్పుడు తన సహకారం ఉంటుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గురువారం ది కాకతీయ కని లారీ ఓనర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన భవనానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు పాల్గొని లారీ అసోసియేషన్ భవనానికి జరిగిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాకతీయ వెల్ఫేర్ లారీ అసోసియేషన్ బిల్డింగ్ కొరకు ఈరోజు శంకుస్థాపన చేసుకొని ఈ యొక్క లారీ అసోసియేషన్ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ట్రాన్స్పోర్ట్కు ఉపయోగపడే విధంగా ఉండాలని ఈ అసోసియేషన్ ప్రజలకు ఈ ప్రాంతంలో ఉండేటువంటి వ్యాపారానికి అనుకూలంగా ఉండాలి తప్ప మీ యొక్క అసోసియేషన్ డిమాండ్లతో ఉండొద్దని నేను కోరుతున్నా. నియమ నిబంధనలు సడలించాలి. అదేవిధంగా ఈ భవన నిర్మాణం కొరకు నేను శాసనసభ్యునిగా నా వంతు సహకారము అందిస్తా. అదేవిధంగా ఈరోజు ఏ కమిటీ శాశ్వతం కాదు, ఏ పదవులు శాశ్వతం కాదు. మనము ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ లారీ ఓనర్ అసోసియేషన్ పనిచేసే విధంగా ఉండాలి. ముఖ్యంగా లారీ యాజమాన్యం ఎవరు లారీ కొన్నా చాలా ఫైనాన్స్తో అప్పుతో తీసుకుంటారు. వాళ్ళందరినీ కూడా మన కుటుంబ సభ్యులుగా భావించి ఈ లారీ అసోసియేషన్కు ఈ ప్రాంతంలో భూపాలపల్లి నుంచి కోల్ కానీ ఇంకేదన్నా ట్రాన్స్పోర్ట్ విషయంలో మీరే అసోసియేషన్ ద్వారా రిజిస్టర్ చేసుకొని మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకునే విధంగా కూడా ఉండాలని, దానికి నా వంతు సహకారం కూడా ఉంటుందని నేను కోరుతున్నా. సైమల్టేనియస్గా సహకారంతో పాటు మీరు ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళకు అన్యాయం జరిగినా కూడా క్షమించేది కూడా మరి ఉండదని కూడా తెలియజేస్తున్నా. కనుక ఇవన్నీ సైమల్టేనియస్గా చూసుకొని ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో నివసించేవాడు ఎవడు కూడా సంతృప్తిగా ఉండాలి. కనుక ఈ ప్రాంతంలో ఉన్నవారే ఆదిలాబాద్ నుంచో హైదరాబాద్ నుంచో లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇటువంటి కాంట్రాక్టర్లకు అవకాశము ఇవ్వకుండా మీ ఓనర్సే ఒక ట్రాన్స్పోర్టర్గా ప్రభుత్వ యాజమాన్యంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఇక్కడ నుంచి బొగ్గు గోదావరి కడికి పోవాలన్నా ఇంకెక్కడికన్నా పోవాలన్నా స్థానికులు ఉండాలి తప్ప ఒకరే అజమాయిషి చేసే విధంగా ఉండకూడదని, ఇది ఒక 600 సభ్యులతో కూడుకున్నటువంటి అసోసియేషన్ కనుక 600 మంది, ఇంకా ఈ నియోజకవర్గంలో ఎవరైనా ఇంకో 100 మంది ఉంటే వాళ్ళను కూడా సభ్యులుగా చేర్చుకొని మీరు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యేటి ఏదైతే బొగ్గు ఉన్నదో ఇంకా వేరే వేరే వ్యాపారాలు ఉన్నాయో అవన్నీ ఓన్ చేసుకొని అందరికీ లబ్ధి చెందే విధంగా చేయాలి తప్ప ఒకే దాన్ని పట్టుకొని దీన్ని ఇంట్లో సభ్యుడు కాదని స్థానికులను ఇబ్బంది పెట్టకూడదు. స్థానికేతరులు వస్తే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వ పరంగా నేను మీకు ఆ యొక్క హక్కులను కానీ ట్రాన్స్పోర్ట్ను కానీ వచ్చే విధంగా జిల్లా కలెక్టర్ అయినా ముఖ్యమంత్రి గారితోనైనా ప్రభుత్వంతోనైనా మాట్లాడేసి నేను మీకు ఇప్పించే ఏర్పాటు చేస్తానని తెలియజేస్తున్నా.